వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం వాహనం ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రమాదం జరిగిన వెంటనే చాలామంది గాబరా పడిపోతారు. కానీ సరైన స్టెప్స్ ఫాలో అయితే మీ వాహనం రిపేర్ ఖర్చు మీ జేబు నుంచి ₹1 కూడా వెళ్లకుండా చూసుకోవచ్చు. ముందుగా క్లెయిమ్ రకాల గురించి తెలుసుకుందాం. క్యాష్లెస్ క్లెయిమ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ గ్యారేజ్లో వాహనం రిపేర్ చేస్తే బిల్లు నేరుగా కంపెనీకి చెల్లిస్తుంది. రింబర్స్మెంట్ క్లెయిమ్ అంటే మీరు మీకు నచ్చిన గ్యారేజ్లో రిపేర్ చేసి తర్వాత బిల్లులు సమర్పిస్తే కంపెనీ మీకు డబ్బులు తిరిగిస్తుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1, వెంటనే సమాచారం ఇవ్వండి. ప్రమాదం జరిగిన 24 నుంచి 48 గంటల లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. స్టెప్ 2, సాక్ష్యాలు సేకరించండి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఫోటోలు, వీడియోలు తీయండి. అవి మీ క్లెయిమ్కి చాలా ముఖ్యమైనవి. స్టెప్ 3, ఎఫ్ఐఆర్ నమోదు. అవసరమైతే ఇతరులకు గాయాలైన లేదా వాహనం దొంగతనం అయితే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ 4, సర్వే అంటే కంపెనీ పంపిన సర్వేయర్ వాహనం డ్యామేజ్ చూసిన తర్వాత రిపేర్ ప్రారంభించాలి. స్టెప్ 5, డాక్యుమెంట్స్ సమర్పణ. క్లెయిమ్ ఫామ్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పాలసీ కాపీ, బిల్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ముఖ్య గమనికలు: లైసెన్స్ లేకపోతే క్లెయిమ్ రాదు. మద్యం సేవించి డ్రైవ్ చేస్తే ఇన్సూరెన్స్ వర్తించదు. పాలసీ గడువు ముగియక ముందే రెన్యువల్ చేయాలి. ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తే మీకు పెద్ద నష్టం తప్పుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.